ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా అవినీతి పొంగి పొర్లిపోతుంది. అలాంటి ఒక సంఘటన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు డిఎస్పీపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యాయాలు. ప్రొద్దుటూరు డిఎస్పీ భావనపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు సంచలన ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరు డిఎస్పీ భావన లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగంలోకి చేరి 3 నెలలు గడవక ముందే ఆమె లంచాలు హద్దులు దాటాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతి వైన్ షాప్ నుంచి మామూలు తీసుకుంటున్నారని ఆరోపించారు. డిఎస్పీ భావన ప్రజల రక్షణను గాలికి వదిలేశారని, ఇటీవలే ఒక రేషన్ బియ్యం లారీని పట్టుకొని స్వలాభం కోసం వదిలేశారని ఆరోపించారు. ప్రొద్దుటూరు డిఎస్పీ అవినీతిపై త్వరలో అధికారులకు ఫిర్యాదు చేస్తానని వరదరాజులు రెడ్డి గారు తెలిపారు. 15వ తేదీన ఒక రాత్రి ఒక లారీని ఎఫ్ఈ షాప్ బియ్యమని నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన తర్వాత అది రూరల్ పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా ఆపడం జరిగింది. ఎఫ్ఈ షాప్ బియ్యం అయితే సంబంధిత అధికారులతో మాట్లాడితే డీటీ ఎఫ్ఈ షాప్ బియ్యమేనని చెప్పినాడు. దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. జమ్మలమడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయినట్టు బియ్యం అని వాళ్ళు ఏదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది.